హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఇది పూణేలో ఉంటుందండి. దీంట్లో నోటిఫికేషన్లో కొన్ని రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కాంట్రాక్చువల్ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూణే అని ఉంది అండ్ వేకెన్సీ నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పిచ్చారు, ఖాళీ వదిలేశారు. సో ఇక్కడ కింద మ్యాటర్ చూస్తే కనుక ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద 3 రెగ్యులర్ పోస్టులు. ఇక్కడ చూడండి 3 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, వీటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా 39 కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ పొజిషన్స్ అన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూణేలో ఫిల్ చేయబోతారు. సో ఇక్కడ వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ అనేవి 19th జనవరి 2024 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా వీటికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఫిబ్రవరి 2020. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది ఇచ్చారు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు ఒక పొజిషన్ కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే కనుక సపరేట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఈచ్ పోస్ట్కి సపరేట్గా పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టేబుల్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద వేరియస్ రెగ్యులర్ వేకెంట్ పోస్ట్స్ ఎట్ NIM పూణే అని ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పబోయే పొజిషన్స్ అన్నీ కూడా రెగ్యులర్ పోస్టులు అండి. ఇవి రెగ్యులర్ పోస్టులు 3 పొజిషన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనము చూద్దాము. ఫస్ట్ పొజిషన్ నేమ్ వచ్చేసి అకౌంటెంట్ అండి. నెంబర్ ఆఫ్ పోస్టులు ఒక పొజిషన్ ఉంది. దీనికి పే లెవెల్ 6 ద్వారా పే మ్యాట్రిక్స్ ద్వారా నెలకు 35,400 రూపాయలు బేసిక్ శాలరీనే ఉంటుంది. దీంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ అడిషనల్ అవి ఉంటాయి. మొత్తం కలిపి మీకు అరౌండ్ ఒక 50,000 రూపాయల వరకు టోటల్గా పర్ మంత్ మీరు శాలరీ రూపంలో పొందవచ్చు. సో దీనికి ఏజ్ క్రైటీరియా అనేది మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బీకామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అదేవిధంగా అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్ లేదా సెమీ గౌట్ లేదా ఆటోనామస్ లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఇక్కడ చూడండి బీకామ్తో పాటు ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అబౌట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ ఆఫీస్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, కాకపోతే ఒక 5 సంవత్సరాలు ఎనీ స్టేట్ లేదా ఎనీ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఆడిట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ LDC అండి. ఒక పొజిషన్ అన్రిజర్వ్డ్ కింద ఉంది. దీనికి పే లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 రూపీస్ బేసిక్ పే అనేది ఉంటుంది. దీంతోపాటు అడిషనల్ అలవెన్స్లు కూడా అన్నీ ఉంటాయి. టోటల్గా మీకు అరౌండ్ ఒక 25,000 to 30,000 రూపీస్ వరకు మీరు పర్ మంత్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక కేవలం 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు స్కిల్ టెస్ట్ నామ్స్ ప్రకారం టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి ఇంగ్లీష్లో అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ నేమ్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఇవి 2 పొజిషన్స్ అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. దీనికి పే మ్యాట్రిక్స్ పే లెవెల్ 1 ద్వారా టోటల్గా 18,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అడిషనల్ అలవెన్స్లు కూడా ఉంటాయి. దీనికి ఏజ్ క్రైటీరియా కూడా 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉండాలి. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక మెట్రికులేషన్ ఆర్ ITI పాస్ అయి అనేది ఉండాలి. మెట్రికులేషన్ లేదా ICI 10th లేదా ITI అనేది పాస్ అయి ఉండాలి.
నెక్స్ట్ రెండో టేబుల్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ వేరియస్ 39 వేకెంట్ ఆన్ కాంట్రాక్చువల్ పొజిషన్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోయేటి టోటల్గా కాంట్రాక్ట్ పొజిషన్స్ అనేది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి రేడియాలజిస్ట్ లేదా సోనాలజిస్ట్ లేదా ప్యాథాలజిస్ట్ ఒకటే ఒక పొజిషన్ ఉంది. దీనికి శాలరీ 47,000 రూపాయలు పర్ మంత్ కన్సాలిడేటెడ్ ఉంటుంది. అండ్ దీనికి ఏజ్ క్రైటీరియా 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. సో చూడండి, ఇక్కడ పే ప్యాకేజ్ అనేది చాలా బాగుంటుందండి. 47,000 రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుంది. సో ఈ పొజిషన్స్ అని కాంట్రాక్ట్ అని చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించవద్దండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మిగతా డిపార్ట్మెంట్స్లలో కూడా కొన్ని పొజిషన్స్ పడుతూ ఉంటాయి. మీరు ఇక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా కూడా మిగతా డిపార్ట్మెంట్స్లలో మీకు ఎలిజిబిలిటీ అనేది దక్కుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ పొజిషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. పే ప్యాకేజ్ మంచిగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా ఎండి అనేది కలిగి ఉండాలి. అండ్ స్పెషలైజేషన్స్ చూస్తే కనుక రేడియాలజీ, సోనాలజీ అండ్ ప్యాథాలజీ వీటిలలో ఏ ఒక్క డిసిప్లిన్లో అయినా మీకు ఎంబీబీఎస్ లేదా ఎండి అనేది కలిగి ఉండాలి. థర్డ్ పొజిషన్ ఫిజియోథెరపిస్ట్ అండి. ఒకటే ఒక పొజిషన్ ఉంది. దీనికి 38,000 రూపాయలు పర్ మంత్ కన్సల్టేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఏజ్ క్రైటీరియా 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ మెడికల్ సోషల్ వర్కర్. ఒకటే పొజిషన్ ఉంది. దీనికి కన్సాలిడేటెడ్ 30,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఏజ్ క్రైటీరియా 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషియాలజీ లేదా సోషల్ వర్క్ లేదా సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది కలిగి ఉండాలి. 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ సోషల్ వర్క్ పైన కలిగి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ స్టాఫ్ నర్సు. ఒకటే ఒక పొజిషన్ ఉంది. 22,000 రూపీస్ పర్ మంత్, 40 years మించకుండా ఉండాలి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ హానర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది కలిగి ఉండాలి. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది కలిగి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అనేది కలిగి ఉండాలి. సో ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 3 types ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏ ఒకటి ఉన్నా కూడా మీరు ఈ పొజిషన్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 22,000 రూపాయలు పర్ మంత్ కన్సాలిడేటెడ్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ ల్యాబ్ టెక్నీషియన్. ఒకటే ఒక పొజిషన్. దీనికి 22,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. అదేవిధంగా 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. దీనికి 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సర్టిఫికేట్ అనేది కూడా ఈ పొజిషన్కి మీరు కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ పొజిషన్ నేచర్ క్యూర్ థెరపిస్ట్. 12 వేకెన్సీస్ ఉన్నాయి. 22,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ట్రీట్మెంట్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్స్ అనేది కలిగి ఉండాలి. 1 year ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఫ్రమ్ ద డ్యూరేషన్ ఫ్రమ్ NIN నుంచి కలిగి ఉండాలి. అండ్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ TATC ఇన్ నేచురోపతి పైన కలిగి ఉండాలి. లేదా నర్సింగ్ డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగా థెరపీ పైన ఉండాలి. అండ్ నెక్స్ట్ పొజిషన్ ప్లంబర్. ఒకటే ఒక వేకెన్సీ ఉంది. 18,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. SSC పాస్ అయితే సరిపోతుంది. ప్లంబర్ సర్టిఫికేట్ అనేది ఉంటే కూడా సరిపోతుంది. దాంతోపాటు 2 years ప్లంబింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ ఎలక్ట్రీషియన్. ఒకటే పొజిషన్. 18,000 రూపాయలు పర్ మంత్, 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది. పాస్ ఇన్ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ITI చేసి ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ పొజిషన్ లాండ్రీ అటెండెంట్. ఒకటే ఒక వేకెన్సీ ఉంది. 18,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాజ్ ఏ లాండ్రీ సూపర్వైజర్ పైన కలిగి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ గార్డెనరు. 2 పొజిషన్స్. 18,000 రూపీస్ పర్ మంత్, 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. SSC ఉంటే సరిపోతుంది. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ లాన్స్ అండ్ అదర్ ఆపరేషన్స్ పైన కలిగి ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ పొజిషన్ హెల్పర్
లేదా ఆయా వార్డుపై 4 పొజిషన్స్ ఉన్నాయి. 18,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ వార్డ్ బై అనేది ఉండాలి. అండ్ కేర్ టేకర్ వార్డెనర్ ఒకటే పొజిషన్ 25,000 రూపాయలు పర్ మంత్, 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ కాలేజ్లో కలిగి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటే పొజిషన్ 22,000 రూపాయలు పర్ మంత్ శాలరీ, 40 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అనేది కలిగి ఉండాలి. ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పైన ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ పైన వర్క్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ డ్రైవర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 20,000 రూపాయలు పర్ మంత్, 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ వ్యాలిడ్ లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. 3 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పొజిషన్ రిసెప్షనిస్టు 2 వేకెన్సీస్ 20,000 రూపాయలు పర్ మంత్, 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 5 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ రిసెప్షనిస్ట్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ పొజిషన్ ఫైర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటే వేకెన్సీ 38,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేది కలిగి ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ పొజిషన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఒకటే పొజిషన్ 21,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ పైన కలిగి ఉండాలి. 2 ఇయర్స్ రిలేటెడ్ లైబ్రరీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మెడికల్ రికార్డ్ కీపర్ ఒకటే పొజిషను 21,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. మస్ట్ హ్యావ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్, అంటే మీరు ఇంటర్మీడియట్ చేసి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ కలిగి ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ పొజిషన్ స్టోర్ కీపర్ 2 వేకెన్సీస్ 19,000 రూపాయలు ఉంటుంది పర్ మంత్ శాలరీ. అదేవిధంగా 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ పైన ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఈ పోస్టులన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఇండియన్ సిటిజన్ అయి మాత్రం కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏవైతే అడిగారో ఆ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా మీరు సాటిస్ఫై చేయాలి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ పైన ఉంటుంది. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ అనేవి చాలా వస్తే కనుక రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ చూస్తే కనుక అకౌంటెంట్కి జనరల్ అండ్ ఓబీసీ అప్లికెంట్స్ 500 రూపాయలు పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ అయితే అప్లికేషన్ ఫీ లేదు. తర్వాత ఎల్డీసీకి కూడా 500 రూపాయలు, ఎంటీఎస్కి కూడా 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు ఏ పొజిషన్స్కైనా కూడా అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా మాకు వచ్చేది ఏమీ ఉండదు. మీలాంటి వాళ్లకు ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటారో వాళ్లకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి లైక్ చేయడము మరియు షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.